హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు ఇంకో రెసిపీతో మీ మీదకి వచ్చానండి. అదే క్రిస్పీ దోశ, బీట్రూట్ దోశ అండి. స్పెషల్ పిల్లల కోసం. దానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. నేను ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోండి. ఈ కొలతలతో తీసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ కందిపప్పు, కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నానండి. నేను చాలా క్రిస్పీగా కలర్గా బాగా వస్తాయండి. రేషన్ బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి మనం మంచిగా వాష్ చేసుకోవాలి. మనం బియ్యం, మినపప్పు మినిమం 5 అవర్స్ నానబెట్టాలండి. మంచిగా వాష్ చేసి 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎలాంటి పోహా కానీ అన్నం కానీ పిండిలో వేయట్లేదండి. జస్ట్ మినపప్పు, రైస్, కందిపప్పు హాఫ్ స్పూన్ వేసుకున్నాను. కొన్ని మెంతులు, ఎక్కువ వేసుకోవద్దండి, చేదు వస్తుంది పిండి. మిక్సీ పట్టుకునేది గట్టిగా బాగా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ. ఇక్కడ నేను అన్నం కానీ పోహా కానీ వేయలేదండి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా ఫర్మెంట్ అయింది. ఇలా కలుపుకుంటే 2 to 3 మినిట్స్ బాగా కలపండి స్పూన్ తీసుకొని. తర్వాత మూత వేసి హోల్ నైట్ పెట్టుకుంటే పిండి బాగా ఫర్మెంట్ అయింది. చూసారండి, మార్నింగ్ కల్లా పిండి బాగా ఫర్మెంట్ అయిందో. చక్కగా పొంగింది కదండి. ఇప్పుడు మనం పిల్లల కోసం స్పెషల్గా బీట్రూట్ దోశ వేస్తున్నాను ఈరోజు. దానికి ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని పీల్ చేస్తున్నానండి. పైన పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలర్ వేసేదానికంటే ఇలా ఫ్రూట్స్తో మనం ఇలాంటి బీట్రూట్ దోశ వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్ట్రెయిన్ సహాయంతో మనం బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. కొంచెం ఇలా రెండిట్లో, ఒకటి ప్లెయిన్ దోశ కోసం, ఒక దాంట్లో పిల్లల కోసం బీట్రూట్ దోశ కోసం అండి. మనం ఎంతైతే పిండి వాడుతున్నామో అంతే తీసుకొని దాంట్లో సాల్ట్ కలుపుకోవాలి. నేను రెండిట్లో సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి బాగా కలుపుకున్నాను. ఒక దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్సే నేను బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి. పిల్లలకి తెలియని కూడా తెలీదు మనం అందులో బీట్రూట్ వేసామని. స్మెల్ కూడా రాదండి. ఒకసారి ట్రై చేయండి. మనం ఇప్పుడు దోశ వేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ దోశ వేద్దామండి. బాగా క్రిస్పీగా వస్తుంది, మంచి కలర్ కూడా వస్తుందండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆనియన్ దోశ వేసుకుందాం. సెకండ్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ అండి. చూడండి దోశలు ఎంత బాగా వస్తున్నాయో. ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. దాని మీద కొంచెం కారం వేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. చాలా బాగా టేస్టీగా వస్తాయండి. నేను పోహా ఏం వాడలేదండి ఇక్కడ. చూడండి ఎంత బాగా కలర్ వస్తుందో. ఇప్పుడు మనం ఎగ్ దోశ వేసుకుందామండి. చాలామంది చాలా రకాలుగా వేసుకుంటారు ఎగ్ దోశ అనేది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎగ్ పగలగొట్టి దాన్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసేసి దాని మీద కొంచెం కారం వేసుకోండి, ఆయిల్ కొంచెం, చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన బీట్రూట్ దోశ చూడండి ఎంత బాగా వస్తుంది. బీట్రూట్ దోశ కూడా
ఇది కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. దీని మీద ఆనియన్స్ వేసుకొని, ఎగ్ వేసుకొని, మనకు బీట్రూట్ ఫ్లేవర్ అనేది దీంట్లో తెలియదండి. పిల్లలు చాలా బాగా తింటారు. ఒకసారి చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటాయి. అంతేనండి, ఎన్నో వెరైటీస్ దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.